రిపేరు డ్రామాలొద్దు మేడిగడ్డ టూర్ తుస్సు బొంకే ప్రయత్నాలు చేసిన బాబామ చిన్న సమస్యగా చూపించే ప్రయత్నం పసలేని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారం లేకుండా శుద్ధపూస కథలు అటువైపు కన్నెత్తి చూడని జనాలు బీఆర్ఎస్ చేతులు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అట్టర్ ఫ్లాప్ బీఆర్ఎస్ మేడిగడ్డ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది వాస్తవంగా కారు పాటలు బస్సులు కట్టుకొని మేడిగడ్డకు పోయి ఆడిన డ్రామాలు ఏమాత్రం ఫలించలేదు అక్కడికి పోయి కూడా బాబామదులు గవే బొంకే ప్రయత్నాలు చేశారు పైగా తాము కట్టిన బ్రహ్మాండమైన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తున్నది రిపేరు చేయకుండా ఆలస్యం చేస్తుందని కటింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు ఇక కొన్నాళ్ళుగా పార్టీలో వెయిట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న స్టేషన్ కౌన్సిల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కుటుంబం తర్వాత వకాలతో పుచ్చుకొని పసలేని పవర్ పాయింట్ ప్రకటిస్తూ ఊసురు అనిపించారు ఎలాంటి ఆధారం లేకుండా శుద్ధపూస కథలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు బాబామలు చెబితే ఎవరు నమ్మడం లేదు తన వంతు ప్రయత్నం అయితే కడియం చేశారని చెప్పుకోవచ్చు మీ డ్రామాలన్నీ కూడా తెలుసు అన్నట్టుగా జనాలు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఫలితంగా బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది సో వాస్తవంగా చెప్పాలంటే ఇక బాబామలు ఎవరు నమ్మే పరిస్థితి కనబడలేదు ఎవరు కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కడియం శ్రేయాన్ని ముందు తెర మీద తీసుకొస్తున్నారు ఎందుకు అంటే కడేసి గారు కూడా ఎందుకు ఇనిషియేట్ చేసుకున్నాడు అంటే తన కూతురికి వరంగల్ ఎంపీ టికెట్ కావాలని దాంట్లో ఆయన బెదిరిస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ కోసం ఇక ఇది చేస్తాన కలిసిన టికెట్ వస్తుంది లేదంటే వాళ్ళు కూడా ఆయన పోనీతి ఆయన దళిత సమాజ్ వర్గం ఆయన ముందు పెట్టి మనం రాజకీయం చేద్దామని వీళ్ళు డ్రామాలు ఆడుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ రిపేరు డ్రామాలొద్దు మేడిగడ్డ టూర్ తుస్సు బొంకే ప్రయత్నాలు చేసిన బాబామ చిన్న సమస్యగా చూపించే ప్రయత్నం పసలేని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారం లేకుండా శుద్ధపూస కథలు అటువైపు కన్నెత్తి చూడని జనాలు బీఆర్ఎస్ చేతులు బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అట్టర్ ఫ్లాప్ బీఆర్ఎస్ మేడిగడ్డ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది వాస్తవంగా కారు పాటలు బస్సులు కట్టుకొని మేడిగడ్డకు పోయి ఆడిన డ్రామాలు ఏమాత్రం ఫలించలేదు అక్కడికి పోయి కూడా బాబామదులు గవే బొంకే ప్రయత్నాలు చేశారు పైగా తాము కట్టిన బ్రహ్మాండమైన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తున్నది రిపేరు చేయకుండా ఆలస్యం చేస్తుందని కటింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు ఇక కొన్నాళ్ళుగా పార్టీలో వెయిట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్న స్టేషన్ కౌన్సిల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కుటుంబం తర్వాత వకాలతో పుచ్చుకొని పసలేని పవర్ పాయింట్ ప్రకటిస్తూ ఊసురు అనిపించారు ఎలాంటి ఆధారం లేకుండా శుద్ధపూస కథలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు బాబామలు చెబితే ఎవరు నమ్మడం లేదు తన వంతు ప్రయత్నం అయితే కడియం చేశారని చెప్పుకోవచ్చు మీ డ్రామాలన్నీ కూడా తెలుసు అన్నట్టుగా జనాలు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఫలితంగా బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది సో వాస్తవంగా చెప్పాలంటే ఇక బాబామలు ఎవరు నమ్మే పరిస్థితి కనబడలేదు ఎవరు కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కడియం శ్రేయాన్ని ముందు తెర మీద తీసుకొస్తున్నారు ఎందుకు అంటే కడేసి గారు కూడా ఎందుకు ఇనిషియేట్ చేసుకున్నాడు అంటే తన కూతురికి వరంగల్ ఎంపీ టికెట్ కావాలని దాంట్లో ఆయన బెదిరిస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ కోసం ఇక ఇది చేస్తాన కలిసిన టికెట్ వస్తుంది లేదంటే వాళ్ళు కూడా ఆయన పోనీతి ఆయన దళిత సమాజ్ వర్గం ఆయన ముందు పెట్టి మనం రాజకీయం చేద్దామని వీళ్ళు డ్రామాలు ఆడుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ